రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. నిరుద్యోగ భృతి విధి విధానాలను ఖరారు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యువనేస్తం పేరిట నిరుద్యోగులకు నెల నెల ₹1000 నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లకు పడనున్నాయి. అదే సమయంలో 20,000 ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్నదాతలకు మద్దతు ధరలు అందేలా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్రంలో 20,000 ఉద్యోగాల ఖాళీల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 9,000 టీచర్ల పోస్టులతో పాటు ఇతరత్రా శాఖల్లో ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ముందడుగు వేసింది. ఇందుకు సంబంధించి కొన్నాళ్లుగా సాగుతున్న కసరత్తును పూర్తి చేసింది. నిరుద్యోగ భృతి విధి విధానాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి యువనేస్తం పేరిట నిరుద్యోగ భృతికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మేనిఫెస్టోలో ఒక హామీ ఇచ్చాం, నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకుంటామని. దాంట్లో భాగంగా ఈరోజు మళ్ళీ కేబినెట్లో చర్చించి విధి విధానాలు ప్రకటించడం జరుగుతుంది. మొదటిది ప్రోగ్రాంకి నామకరణం పెట్టాం, ముఖ్యమంత్రి యువ నేస్తం. ఆగస్టు 3 కానీ 4వ వారంలో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. దీంట్లో అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ప్రజా సాధికార సర్వేలో రిజిస్టర్ అవ్వాలి. ఈ కేవైసీ జరగాలి. 22 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ ప్రోగ్రాం వర్తిస్తుంది. పెన్షన్కి ఈ కార్యక్రమానికి ఒక తేడా ఏంటంటే పెన్షన్ కుటుంబానికి ఒకటి ఇస్తున్నాం. ఇక్కడ కుటుంబానికి ఎంతమంది ఉన్నా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఇస్తాం జరుగుతుంది. ఆగస్టు 3, 4వ వారంలో ఈ కార్యక్రమం రిజిస్ట్రేషన్ ప్రారంభించిన తర్వాత కరెక్ట్గా 15 రోజుల తర్వాత ఇంకా ఈ ఫైనాన్షియల్ డిస్బర్స్మెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రారంభించాలి ఒక నిర్ణయం తీసుకున్నాం. డబ్బులు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడతాం జరుగుతుంది. నెలకి ₹1000 నిరుద్యోగ భృతి, నెలకి ₹1000. అందరూ కూడా ₹1000 ఇస్తే చాలా బాగుంటుందని అన్నారు. ₹1000 ఇస్తాం జరుగుతుంది. నెల నెల ₹1000 ఇస్తాం. ఇంకో పక్కన స్కిల్ డెవలప్మెంట్ కూడా దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఫార్మాట్లో ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ స్కిల్ అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అది కూడా ఈ మాడ్యూల్లోకి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన అప్రెంటిస్షిప్ ఏదైతే ప్రోగ్రామ్ ఉంది అంటే నిరుద్యోగ భృతి కింద మనం ₹1000 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో అనేక స్కీమ్లు ఉన్నాయి. ఇవన్నీ అనుసంధానం చేసి అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చి కియా మోటార్స్, అపోలో టైర్స్, హీరో మోటార్స్, మీరు చూస్తే మన ఫ్లెక్స్ కానీ అనేక సంస్థలు ఇప్పుడు ఎతుకుతున్నారు టాలెంట్ ఎక్కడుందని. వాళ్ళకి ఈ యాప్ ఇస్తాం. వాళ్ళు కూడా రిజిస్టర్ అయ్యి మా ప్లాంటో అంటే మా ఆఫీస్ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒక పారామీటర్స్ పెట్టుకుంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు, నిరుద్యోగులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ప్లాట్ఫామ్కి వచ్చేస్తున్నాయి. ఆటోమేటిక్గా వాళ్ళ స్కెడ్యూల్ ఇంటర్వ్యూ కూడా స్కెడ్యూల్ చేసుకోవచ్చు ఆన్లైన్. ఆ ప్లాట్ఫామ్ తీసుకొస్తాం. 4 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో వివిధ అంశాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. విశాఖ మెట్టెక్ జోన్ చెల్లించే ₹11 కోట్ల పన్ను మినహాయింపునకు ఆమోదం తెలిపింది. ఉడాను విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా పేరు మార్చుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ప్రస్తుతం 5,573 చదరపు కిలోమీటర్లుగా ఉన్న ఉడా పరిధిని 6,764.59 చదరపు కిలోమీటర్ల మేరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీఎంఆర్డీ పరిధిలోకి 48 మండలాలు, 1346 గ్రామాలు రానున్నాయి. ఫిజియోథెరపిస్టుల రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకు మంత్రివర్గం సమ్మతి తెలిపింది. కుప్పంలో ఎయిర్ స్క్రిప్ట్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. నూతన చేనేత విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెగా సీడ్ పార్క్ పాలసీ 2018ని ఈరోజు మంత్రిమండలి ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చడానికి మరి ఈ పాలసీని ఆమోదించాం. మార్కెట్లో ఆయిల్ ఫెడ్ కానీ మార్క్ ఫెడ్ కానీ ఇట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు విత్తనాలు మా పంట ఉత్పత్తులు సేకరించినప్పుడు వాటికి వెంటనే గిట్టుబాటు ధరలు రైతులకు అందజేయడానికి ఒక నిధి అవసరమని మరి ఆలోచన చేసి ఈరోజు మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడానికి మరి ఆమోద ముద్ర వేశాం.